ఖచ్చితంగా అగ్రీ చేస్తా బ్రో. ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ కావాలనుకున్న వాడు గవర్నమెంట్ దాంట్లో చేరాడు. ఈవెన్ మనం ఆల్సో గవర్నమెంట్ జాబ్కి రావాలని చెప్పేసి అక్కడ గవర్నమెంట్ చెప్పిన టీచర్స్ చెప్పిన పాఠాలు చదువుకొని గవర్నమెంట్ జాబ్ కొట్టేయచ్చు. ఎందుకంటే మనం అలా కొట్టలేకపోతున్నాం కాబట్టి కోచింగ్స్ అని అవి ఇవన్నీ మనం తిరుగుతూ ఉంటాం కాబట్టి సో నేను దీన్ని అగ్రీ చేస్తాను మీరు అన్నమాట. సో మన దేశంలో ఎక్కువగా ఉందంటే యూత్ పాపులేషన్ ఎక్కువగా ఉందంటారు. బట్ ఈరోజు యూత్కే జాబ్ ఆపర్చునిటీస్ లో అంటే దీనివల్ల ఏమన్నా ఇండియాకి ఏమైనా ఇంపాక్ట్ కలుగుతుందంటే ఏం చెప్తారు? ఇంపాక్ట్ అంటే జరుగుతుంది. ఎందుకంటే యూత్ ఉన్న నేటి బాలలు రేపటి పౌరులు అంటారు కదా బ్రో. సో ఈవెన్ పౌరులకు కూడా మంచి జాబ్స్ లేకపోతే ఏం లేకపోతే కూడా వాళ్ళైనా ఏం చిన్న చిన్న జాబ్స్ తెచ్చుకోవడం వల్ల చిన్న చిన్న జాబ్స్ చేసుకోవడం వల్ల ఎకనామిక్ గ్రోత్ అనేది పెరగదు. సో ఎకనామిక్ గ్రోత్ పెరగకపోతే ఇండియా కూడా డెవలప్ అవ్వదని నా ఉద్దేశం. సో బ్రదర్, ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇండియా ఈజ్ గోయింగ్ ఆన్ డెవలపింగ్ కదా, డెవలపింగ్ అనేది కాస్త డెవలప్డ్గా మారాలంటే ఎటువంటి మార్పులు రావాలి? ఎటువంటి మార్పులు అంటే ఈవెన్ ఒక చిన్న చిన్న ఫ్యామిలీస్ ఉంటాయి కదా, ఎప్పుడైతే వాళ్ళ ఆదాయం పెరిగి ఎకనామికల్గా బాగా వృద్ధి చెందుతారో అప్పుడైతేనే మనది డెవలపింగ్ కంట్రీగా మారుతుంది బ్రో, బేస్డ్ ఆన్ ది ఇన్కమ్ హోల్స్. సో బ్రదర్, ప్రతి పొలిటీషియన్ కూడా మోస్ట్లీ ఫ్రీ స్కీమ్స్ ఇస్తూ ఉంటారు, బట్ ఎంప్లాయ్మెంట్కి వచ్చేసరికి నో జాబ్ ఫెసిలిటీస్ ఉంటాయి. సో వాట్స్ యువర్ కామెంట్ ఆన్ దిస్? ఉచిత పథకాలు అవసరం అంటారా, లేదంటే ఉద్యోగ అవకాశాలు అవసరం అంటారా? ఉద్యోగాలు అవసరం. ఎందుకంటే ఉద్యోగం చేసేవాడు ఒక ఏజ్ దాకా చేసుకుంటూనే ఉంటాడు. బట్ గవర్నమెంట్స్ అనేది 5 yearsకి ఒకసారి చేంజ్ అవుతుంటాయి కాబట్టి పథకాలు కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. ఏదో 1 yearకి వచ్చే డబ్బుల కంటే నెల నెల వచ్చే డబ్బులు గ్రేట్ అని నేను ఫీల్ అవుతా బ్రో. స్కీమ్స్ కంటే కూడా ఉద్యోగ అవకాశాలు బెటర్. ఎందుకంటే సో ప్రజెంట్ ఇప్పుడున్న కాంపిటీషన్కి ఐదర్ ఒక గవర్నమెంట్ జాబ్ బెటర్ అంటారా, లేదు ఒక బిజినెస్ బెటర్ అంటే మీరు ఏం చెప్తారు? నేను ఆల్వేస్ బిజినెస్ అని చెప్తా బ్రో. ఎందుకంటే బిజినెస్ అనేది మన చేతులారా చేసుకునేది. సో ప్రైవేట్ ఎంప్లాయీగా మనం ఒకరి కింద బ్రతకడం కంటే బిజినెస్ పెట్టుకొని దాన్ని కొంచెం ఎఫర్ట్స్ పెట్టి చేసుకున్నామంటే కొన్ని ఇయర్స్ తర్వాత మనం మంచి స్టేజ్లో ఉంటాం. అలాగే మన బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకుంటే పెద్దగా ఉండొచ్చు అని చెప్పగలం. సో బిజినెస్ని స్టార్ట్ చేయాలంటే ఎటువంటి 5 ఫ్యాక్టర్స్ కావాలంటే ఏం చెప్తారు? 5 ఫ్యాక్టర్స్ కావాలంటే మెయిన్ థింగ్ వచ్చేసి మనీ కావాలి. ఓకే, మనీ, ఐడియా, అండ్ ఆ ఐడియాకి తగ్గట్టు ఏ బిజినెస్ అవుతున్నారో దానికి తగ్గట్టు ఒక ప్లేస్ కావాలి. ఓకే, ఆ ప్లేస్ బేస్ చేసుకొని మనం బిజినెస్ పెట్టవచ్చు బ్రో. రైట్. సో ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి ఫ్యాషన్కి తగ్గట్టు, యూత్కి తగ్గట్టు ఏ బిజినెస్లో లైక్ తొందరగా క్లిక్ అయ్యేదంటే ఏం చెప్తారు? నేను క్లిక్ అవ్వడం అంటే బెస్ట్ ఎక్కువ క్లిక్ అయ్యేది ఫుడ్ బిజినెస్ క్లిక్ అవుతుంది. అలాగే ఈ ఫ్యాషన్, క్లోత్స్ అలాంటివి క్లిక్ అవుతాయి బాగా. సో బ్రదర్, బిజినెస్లో మార్జిన్ ప్రాఫిట్ అనేది ఏ విధంగా చూసుకుంటే లైక్ ఎక్కువ ఇన్కమ్ జనరేట్ చేసుకో ఇప్పుడు ఒక కాస్ట్ ఒక దాని కాస్ట్ 100 ఉందనుకో, సో ప్రాఫిట్ ఎంత ఉంటే బాగుంటుంది? ఇప్పుడు 100కి కాస్ట్ ఉందనుకో, అట్లీస్ట్ దానికి ఒక 20 రూపీస్ అలా యాడ్ చేసుకుంటే 20 to 30% ప్రాఫిట్ చూసుకుంటే సరిపోతుంది అంటారు. రైట్. సో బ్రదర్, మోస్ట్లీ మనం ఎంత పెద్ద ట్రెండ్స్ అలాగే వెస్టెడ్ అని చెప్పి పెద్ద మాల్స్ చూస్తూ ఉంటాం. 24/7 లైటింగ్ అండ్ ఏసీ ఉన్నా కూడా అంతమంది ఎంప్లాయీస్ని పెట్టుకొని కూడా అంత ఇదిగా శాలరీలు వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు అంటే కాజ్ ఏందన్నట్టు దానికి వచ్చేసి బేస్డ్ ఆన్ ది ఓన్లీ క్లాత్స్ కాస్ట్ ఎక్కడే ఉంటుంది బ్రో. ప్రైస్ వాళ్ళు పెట్టే ప్రైస్ అలాగే ఉంటుంది, బారింగ్ చేయలేకుండా ఫిక్స్డ్ రేట్ కాబట్టి వాళ్ళు కొనేస్తారు, అయిపోతుంది. సో బ్రదర్, వాస్తవానికి నిజంగా అంతటి క్వాలిటీ ఉంటుందంటారా మనం పెద్ద షాపింగ్ మాల్లో కొనే బట్టలకు? ఏం బ్రో, నేను మామూలు చక్క వేసుకున్నాను కాబట్టి క్వాలిటీ గురించి నాకు అంత ఐడియా లేదు. సో నేను దాని గురించి ఎలాంటి స్పందించాలనుకోవట్లేదు. సో బ్రదర్, హైదరాబాద్ కంపారిటివ్లీ తెలంగాణకు డిఫరెన్స్ అండ్ ఆంధ్రకు లైక్ టూరిజంలో డిఫరెన్స్ ఏముందంటే ఏం చెప్తారు? టూరిజంలో అంటే ఇప్పుడు గవర్నమెంట్ అనేది కాన్స్టెంట్గా అయితే ఏ స్టేట్లో లేదు. సో టూరిజం అంటే కంపేర్ విత్ ఏపీ అండ్ తెలంగాణలో టూరిజం కొంచెం ఎక్కువ ఉంది. ఎందుకంటే అప్పటి నుంచి అంటే సమైక్యాంధ్ర రాకముందు అంత కంబైన్ ఉంది కాబట్టి అప్పటి నుంచి ఇది హైదరాబాద్ క్యాపిటల్గా ఉంది. సో అప్పుడే బాగా డెవలప్ అవ్వడం వల్ల ఇప్పటికీ బాగా డెవలప్ అయింది. సో రీసెంట్గానే అది విభజన వచ్చిన తర్వాత అప్పుడు గవర్నమెంట్స్ అనేటివి మనకి స్ప్లిట్ అవడం ద్వారా కాన్స్టెంట్గా లేకపోవడం వలన మనకి టూరిజం అనేది ఎక్కువ ఇంపాక్ట్ అయితే లేదు ఏపీలో అంతగా లేదు. సో డెవలప్మెంట్ ఉందంటారు అక్కడ? డెవలప్మెంట్ ఉందంటే నేను ఏపీని ఎక్స్ప్లోర్ చేయలేదు, ఏది బెటర్ అనేది. సో దాని గురించి నాకు ఐడియా లేదు. సో ఏపీ అన్నారు కదా, ఇప్పుడు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే రోజు ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది కదా, సో ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మార్పు ఎలా ఉంది? రాబోయే 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎలా ఉంటుందంటే ఏం చెప్తారు? నాకు పెద్దగా పాలిటిక్స్ అంతగా ఐడియా లేదు. సో నేను పాలిటిక్స్ గురించి అంతగా తెలియదు బ్రో. సో యాజ్ పర్ యూ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉన్నాయా? డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటే లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్, అంతే. నో మోర్ కమెంట్స్. మోస్ట్లీ పొలిటీషియన్స్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా ఉంటారు. ఒక గవర్నమెంట్ జాబ్ మనకి రావాలంటే కేసెస్ ఉండదు, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. బట్ యాజ్ పర్ ఒక ఎలక్షన్లో నిలబడే ఒక క్యాండిడేట్కి మాత్రం ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. సో దీని మీద మీ కామెంట్స్ ఏంటి? క్వాలిఫికేషన్ పెడితే మంచిది. వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ మాత్రమే దాన్ని
ఏదైతే గోల్స్ ఉన్నాయో అవి రీచ్ అవ్వగలం. సో ఇప్పుడు వేరే వాళ్ళకి సీట్ ఇవ్వడం వల్ల వాళ్ళకి వెల్ ఎడ్యుకేటెడ్ కాదు కాబట్టి ఓన్లీ వాళ్ళ డబ్బు మాత్రమే చూపిస్తూ ఉంటారు. ఆ డబ్బును చూసిన వాడు ఎప్పుడు డబ్బును సంపాదించాలనుకుంటాడు. ఏదైనా కష్టపడి వచ్చిన వాడే ఆ కష్టం విలువ అర్థం చేసుకొని మిగతా వాళ్ళకి గ్రోత్ ఇవ్వాలని చూస్తాడు. సో ఎడ్యుకేటెడ్ పర్సన్కి ఇస్తే బెటర్. సో బ్రదర్, యాజ్ పర్ యూ ఎటువంటి పొలిటీషియన్ ఉంటే మేబీ మన రాష్ట్రం కానీ దేశం కానీ బాగుపడుతుంటే ఏం చెప్తారు? నేను ఖచ్చితంగా వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉంటే మంచి, ఎందుకు వెల్ ఎడ్యుకేటెడ్ ఉండాలి. ఆ పర్సన్ వచ్చిన పర్సన్ మన గ్రోత్ నుంచి వచ్చిన వాళ్ళు అయితేనే మన కష్టాలని అన్నిటిని అర్థం చేసుకొని ఫర్దర్గా మనకి ఇది ఏదైనా హెల్ప్ చేయాలని చేస్తారు బ్రో. సో ఇప్పటివరకు నువ్వు చూసిన బెస్ట్ సీఎం ఎవరిని చెప్పుకుంటావు? అంటే నేను చూసిన వరకు అయితే తెలుగు రాష్ట్రాల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో అయితే నేను ఇప్పటివరకు చూసిన వ్యక్తి అయితే ఇప్పటిదాకా అంత మంచి పేరు ఎవరికైతే రాలేదు. బట్ నేను విన్నప్పటి నుంచి అయితే రాజశేఖర రెడ్డి గారు మంచి సీఎం అని కాసి చెప్తున్నారు. సో నేను కూడా అతన్ని అనుకుంటున్నాను. సో ప్రజెంట్ వచ్చేటువంటి మూవీస్ యూత్ పైన ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసినట్టు ఏం చెప్తారు? మూవీస్ చూసి ఇప్పుడు అందరు తయారవుతున్నారు. మన లక్కీ భాస్కర్ చూసుకొని ఇద్దరు చిన్న పిల్లలు అలా అవ్వాలని స్కూల్ నుంచి వెళ్ళిపోయారు. ఇంకా రీసెంట్గా అది మలయాళం మూవీ సూక్ష్మదర్శన్ మూవీస్ చూసి ఇన్స్పైర్ అయ్యి భార్యను చంపేసి కుక్కర్లో ఉడికించి అలా ఇదైపోయింది. సో ఆ ఇంపాక్ట్ అనేది రియల్ లైఫ్లో కూడా ఇంపాక్ట్ అవుతుంది, నెగిటివ్ అవుతుంది. సో అలా జరగకుండా ఉంటే బెటర్గా ఉంటుంది. సో బ్రదర్, కంపారిటివ్లీ పాస్ట్తో పోల్చుకుంటే ఇప్పుడు వచ్చే మూవీస్ ఎలా ఉన్నాయంటే ఏం చెప్తారు? 1990s పోల్చుకుంటే అప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు అంతగా ఏం లేవు. ఎందుకంటే అప్పుడే అంటే ఫ్యామిలీతో కలిసి చూసేటివి, ఏదైనా ఎమోషన్స్ అన్నున్నా కూడా ఒక దాంట్లో మిక్స్ చేసేటివి. ఇప్పుడున్న మూవీస్లో మాత్రం అవంతా ఏముండదు. జస్ట్ ఒక కంటెంట్ తీసుకుని దాన్ని ల్యాగ్ చేసేసి ఒక అమ్మాయిని కిలపడడం అలా చేయడం ఇంకా అంతే బ్రో. ఇంకా రొమాన్స్ అంతే బ్రో. సో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఏ హీరోకైనా కూడా అవకాశాలు రావాలి, ఒక మంచి స్టేజ్కి వెళ్ళాలంటే చిరంజీవి గారి ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ సపోర్ట్ కావాలంటే దీన్ని మీరు అగ్రీ చేస్తారా? నేను అగ్రీ చేయను. ఎందుకంటే టాలెంట్ ఈజ్ ద మ్యాటర్ ఓన్లీ. సో నో నీడ్ బ్యాక్. నిజంగా టాలెంట్ ఉంటే ఎంతో మంది బిగ్ బాస్ ఫేమ్తో బయటకు వచ్చి సినిమా తీసినాక కూడా అరే ఇందుకు సినిమా ఉందా అనేటువంటి సిచ్యువేషన్ మనకు తెలవట్లే కదా. బిగ్ బాస్ అంటే టాలెంట్ అంటే బ్రో మూవీ కంటెంట్ బ్రో. మూవీ కంటెంట్ ఉండాలి. అలా అనుకుంటే ఇప్పుడు న్యాచురల్ స్టార్ అనేది ఎవరు బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరు. రవితేజకి ఎవరు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేదు. సో వాళ్ళు ఇప్పుడు స్టార్స్ ఉన్నారంటే దట్ ఈస్ ఓన్లీ కంటెంట్ అండ్ టాలెంట్ ఇస్ మ్యాటర్. సో బ్రదర్, మీ ఫేవరెట్ హీరో ఎవరన్నా? నా ఫేవరెట్ హీరో రామ్ చరణ్. సో రామ్ చరణ్ గారి కాంబినేషన్తో ఎవరు వస్తే నాకు ఒక మంచి హిట్ పడుతుందంటే ఏం చెప్తారు? పెద్ద హీరో కాంబినేషన్ బ్రో. మల్టీ స్టారర్ అంటే మహేష్ బాబుతో తీస్తే బాగుంటుంది. మహేష్ బాబుతో. సో ఎటువంటి ఫిల్మ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? లైక్ అడ్వెంచర్ మూవీస్ లైక్ రైట్. సో రామ్ చరణ్ గారితో హీరోయిన్కి మంచి కాంబినేషన్ అంటే ఏం చెప్తారన్నా? కాంబినేషన్ అంటే ఆల్వేస్ కాజల్ అండ్ రామ్ చరణ్ అండి.